హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ కర్రీని చింతకూర కాంబినేషన్లో చూపిస్తున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. చికెన్ కర్రీ ఎంతసేపు మామిడికాయతో వండుకున్నాం, కానీ చింతకూరతో ఫస్ట్ టైం వండుతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది కర్రీ కూడాని. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. పులుపుని ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుద్దండి. చింతకూరని నేను ఎప్పుడు రొయ్యల కాంబినేషన్లో వండాను, కానీ చికెన్ కాంబినేషన్లో ఫస్ట్ టైం వండుతున్నాను. కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు దీన్ని కాస్త వేయించుకోవాలండి. కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది, టేస్ట్ నచ్చిందా లేదా అన్నది కామెంట్ కూడా చేయండి. దీన్ని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు కాస్త చికెన్ని మగ్గనివ్వాలి. చూడండి, మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలండి, చిటికెడ పసుపు. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే కాస్త దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ నేను ధనియాలు జీలకర్ర పౌడర్ని మాత్రం వేసుకుంటానండి. గరం మసాలా వంటిది ఏం వాడట్లేదు. చాలామంది చికెన్ అనేటప్పటికి కొంచెం గరం మసాలా వాడతారు కదా. కాకపోతే చింతకూర పులుపు కింద కాంబినేషన్లో వండుతున్నాం కాబట్టి గరం మసాలాని అయితే నేను యాడ్ చేయలేదు. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. మొత్తం పీసెస్కి కారం అంతా కూడా బాగా పట్టేలాగా కాస్త దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ వరకు కూడా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అవుతే ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. అలా సెపరేట్ అవుతున్నప్పటికీ బాగా కుక్ అవుతున్నట్లు లెక్క. దీంట్లోకి ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ని కాస్త ఉడకనివ్వాలి. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతకూరని చూపిస్తున్నాను చూడండి. ఇగో చింతకూర తీసుకుని నేను మొత్తం దీన్నంతా కూడా ఒకసారి స్మాష్ చేసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుని చింతకూరని స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలోకి ఈ చింతకూరని యాడ్ చేసుకోవాలండి. చింతకూరని అంతా కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇంకాస్త దగ్గర పడనివ్వాలి. చికెన్ సగం ఉడికిన తర్వాత చింతకూరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కుక్ అయ్యే వరకు దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకాస్త దగ్గర పడితే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ చింతకూర కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వంటతో కలుద్దాం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.